హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ గోడ్ ఎడ్యుకేషన్ క్లబ్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా చాప్టర్ 2లో సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ అనే భాగాల గురించి మనం తెలుసుకుందాము. సబ్జెక్ట్ అంటే ఏంది, ప్రెడికేట్ అంటే ఏంది, మనము ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాము. కాబట్టి ప్లీజ్ మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు సబ్జెక్ట్ అనే టాపిక్ నేర్చుకోబోతున్నాము. ఇప్పుడు సబ్జెక్ట్ అంటే ఏంది, ఫస్ట్ డెఫినేషన్ తెలుసుకోవాలి. సబ్జెక్ట్ అంటే ద పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్, ద ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్స్ హూ ఆర్ వాట్ ఈజ్ కాల్డ్ సబ్జెక్ట్. అంటే సబ్జెక్ట్ అంటే ఏంటి, ఒక వాక్యంలో ఎవరు ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానం ఇచ్చే భాగాన్ని సబ్జెక్ట్ అంటాం. సమాధానం ఇచ్చే భాగాన్ని మనం ఏమంటాము, సబ్జెక్ట్ అంటాము. అంటే ఒక వాక్యంలో క్వశ్చన్ వేసినప్పుడు ఎవరు ఏమిటి అంటే ఆ ప్రశ్నలకు వచ్చే భాగం ఉంటుంది కదా, దాన్ని ఏమంటాం మనం, సబ్జెక్ట్ అంటాం. అదేవిధంగా నెక్స్ట్, the subject tells us who or what performs the action in sentence. ఒక వాక్యంలో పనిచేసే భాగాన్ని లేదా వ్యక్తి కావచ్చు, ఐడియా కావచ్చు, ఒక బర్డ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ భాగాన్ని మనం ఏమంటామంటే సబ్జెక్ట్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, రాము ఈజ్ ఏ గుడ్ బాయ్ అన్నాం. ఇప్పుడు ఈ రామ్ అనే వ్యక్తి ఎవరు, సబ్జెక్ట్ అవుతుంది. ఈ మిగతా భాగం అన్నది దేని గురించి, ఈ మిగతా భాగం గురించి ఆ రామ్ అనే వ్యక్తి చెప్తున్నాడు. అంటే ఆ భాగాన్ని మనం ఏమంటున్నాము, సబ్జెక్ట్ అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది, చూడండి. రవి ప్లేస్ క్రికెట్. ఇక్కడ సబ్జెక్ట్ ఏమవుతుంది, రవి. ఈ రవి ప్లేస్ క్రికెట్లో ఇక్కడ ఈ ప్లేస్ క్రికెట్ అనే ఈ మొత్తం సెంటెన్స్లో ఎవరు దేనికి, ఇప్పుడు ఈ దీనికి భాగాన్ని, మెయిన్ భాగాన్ని మనం ఎవరు చేస్తున్నారు, పని రవి చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. మీరు ఇంకా గుర్తుపెట్టుకోవాలంటే సబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ డూయర్ ఆఫ్ ద యాక్షన్. అంటే ఎవరైతే పని చేస్తారో దాన్ని మనం సబ్జెక్ట్ అంటాం. అంటే ఇప్పుడు ఇందులో క్వశ్చన్ వేయవచ్చు, హూ ప్లేస్ క్రికెట్ అంటే రవి. కాబట్టి ఇది ఇక్కడ ఏమవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. ద గర్ల్ ఈజ్ ఎ స్మార్ట్. హూ ఇస్ స్మార్ట్, ద గర్ల్. మై ఫాదర్ ఈజ్ టీచర్. హూ ఈజ్ ఎ టీచర్, మై ఫాదర్ ఈజ్. ఇక్కడ సబ్జెక్ట్. అంటే సబ్జెక్ట్ అనేది ఒక వాక్యంలో హూ లేదా వాట్ అనే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే భాగాన్ని ఏమంటాము, సబ్జెక్ట్ అంటాము. ఓకే, రైట్. ఇప్పుడు నెక్స్ట్ మనము ఏం తెలుసుకుందామంటే ప్రెడికేట్ తెలుసుకుందాం. ప్రెడికేట్ అంటే ఏంటి, ఫస్ట్ ఒక వాక్యంలో రెండు భాగాలు ఉంటాయని చెప్పినాం కదా, సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. ఇంతకుముందు ఏం తెలుసుకున్నాము, సబ్జెక్ట్ అంటే ఏం తెలుసుకున్నాం. అంటే సబ్జెక్ట్ అంటే ఏంది, డూయర్ ఆఫ్ ద యాక్షన్ అని తెలుసుకుందాం సింపుల్గా. తర్వాత ప్రెడికేట్ అంటే ఏంది, ద పార్ట్ of a sentence that tells what the subject does, what happens to it, what it is like. ఒక వాక్యంలో సబ్జెక్ట్ ఏం చేసింది అంటే ఆ పని ఎలా జరిగింది, ఏం జరిగింది, ఏ విధంగా జరిగింది, దాన్ని మనము ప్రెడికేట్ అంటాము. అంటే సబ్జెక్ట్ కాకుండా మిగతా భాగాన్ని మనం ప్రెడికేట్ అంటాము. ఓకే, ఇక్కడ చూడండి. ద ప్రెడికేట్ ఈజ్ యూజువల్లీ కంటైన్స్ ఎ వర్బ్ అండ్ ద రెస్ట్ ఆఫ్ సెంటెన్స్. అంటే ఇక్కడ వర్బ్ ఉంటుంది, మిగతా భాగము ఉంటుంది. ఓకే, అంటే ఒక వాక్యంలో రెండు ఉంటాయి. ఫస్ట్లోనేమో సబ్జెక్ట్ ఉంటుంది, ఆ మిగతా భాగాన్ని మనము ఏమంటాము, మనము ప్రెడికేట్ అంటాము. ఇక్కడ చూడండి, ఈ స్మార్ట్ ప్రెడికేట్, ఈజ్ ఎ టీచర్ ప్రెడికేట్. అంటే ఈ ప్రెడికేట్ అంతా దేని మీద ఆధారపడి ఉంటుంది, సబ్జెక్ట్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే
సబ్జెక్ట్ తర్వాత మిగతా భాగాన్ని మనం ప్రెడికేట్గా చెప్పుకోవచ్చును. ఓకే, ఇప్పుడు సింపుల్గా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఇక్కడ ఒక ట్రిక్ ఇవ్వడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. టు ఫైండ్ ద సబ్జెక్ట్, మనం ఒక వాక్యంలో సబ్జెక్టును కనిపెట్టాలంటే, మనము గుర్తించాలంటే ఏం చేయాలి? ఆస్క్ హూ వాట్. ఆస్క్ హూ వాట్ అంటే ఏ విధంగా? ఒక వాక్యంను మనము అందులో సబ్జెక్ట్ గుర్తుపట్టాలంటే ఊ లేదా వాట్ అని మనం క్వశ్చన్ వేయాలి. ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు రవి ఈజ్ ఏ బాయ్ అందాం. ఓకే, రవి ఈజ్ ఏ బాయ్ అందాం. ఓకే, ఇక్కడ హూ ఈజ్ ఏ బాయ్ అంటే ఆ బాలుడు ఎవరు అన్నప్పుడు ఇక్కడ క్వశ్చన్ని చేసినాం కాబట్టి ఇక్కడ రవి అనేది సమాధానం వచ్చింది. అంటే ఆ భాగాన్ని మనము సబ్జెక్ట్ అన్నాం. అంటే ఊ లేదా వాట్ అనే క్వశ్చన్ వేసినప్పుడు మనకు ఏదైతే సమాధానం ఇచ్చే భాగాన్ని ఏమంటాం మనము? సబ్జెక్ట్ అంటాము. తర్వాత టు ఫైండ్ ద ప్రెడికేట్, ఆస్ వాట్ డస్ ఈ సి ఇట్ డూ. ఒక వాక్యంలో ఇదే వాక్యం చూసుకుందాం. రవి ఈజ్ ఏ బాయ్. రవి అంటే వాట్ డస్ హీ, అతడు ఏం చేస్తున్నాడు, ఆమె ఏం చేస్తున్నాడు, అది ఏం చేస్తున్నారు అని చెప్పాడు. అంటే మిగతా భాగాన్ని మనం ఆ సబ్జెక్ట్ కాకుండా మిగతా ఏ భాగాన్ని అయితే మనం చేస్తుందని చెప్తున్నాం కదా, దాన్ని ప్రెడికేట్ అంటాం. అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ అంటే డూయర్ ఆఫ్ ద యాక్షన్. మిగతా భాగాన్ని ఏదైతే ఉందో అంటే సబ్జెక్టు ఎలా చేస్తున్నాడు, ఏ విధంగా చేస్తున్నాడు, అది మిగతా భాగం ఉంది కదా, దాన్ని ప్రెడికేట్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎస్. ఓకే, ఈ విధంగా ఈ వీడియోలో మీకు సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ గురించి వివరంగా వివరించడం జరిగింది. నెక్స్ట్ వీడియో దీనికి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మీకు చెప్పబడుతుంది. ఆ విధంగా ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే మనం ఈజీగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోగలుగుతాం, ఎక్కువ మార్క్స్ సాధించడానికి వీలుగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. ఓకే, థ్యాంక్ యూ.